చర్చికి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను. యేసు ప్రభు గారు అంటే ఏంటి? ఆయన మీద ఒక 2 వాక్యాలు, మాటలు. ఆయన గురించి అంటే ఒక దేవుడు. ఆయన ఏదని చెప్తే మంచి జరుగుతుంది. అన్ని బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. చదివారా బైబిల్ ఎప్పుడైనా? నేను చదవలేను కానీ నేను అన్ని టెంపుల్స్కి వెళ్తుంటా కాబట్టి అన్ని దేవుళ్ళని మొక్కుతుంటా. అంతవరకు కానీ ఇంకా మిగతా నాకు తెలీదు. ఉప్పల్ బాలు పెళ్ళెప్పుడు? చేసుకోను. ఎందుకు? ఏమీ ఇంట్రెస్ట్ లేదు. అంటే నచ్చిన అమ్మాయి దొరకాలా, అబ్బాయి దొరకాలా? నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి దొరికితే చేసుకుంటాను. అమ్మాయిలో ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇలా ఉంటే చాలు. నాలా హ్మ్. ఉప్పల్ బాలు కడుపుతో ఉన్నాడు అన్నారు. 3 నెలల కడుపు, కమెంట్స్లో 7 నెలల కడుపు, 8 నెలల కడుపుతో ఉన్నాడు ఉప్పల్ బాలు, ఎగరమాక జాగ్రత్త అంటున్నారు కదా, నిజంగా ఏమైనా ఉందా? నేను ఇంక ప్రెగ్నెంట్ కాలే. అంటే మరి అదేంది లోపల బస్తానా ఏంది? లావ్ అవుతారండి. లావ్ అయినంత మాత్రంలో ప్రెగ్నెంట్ బాడీ అవుతారా? కాదు కదా. మీరు బాధపడిన సంఘటనలు ఏంటి, ఏడిచిన సంఘటనలు? ఏడ్చిన సందర్భం అంటే నేను ఇంకా ఫుడ్ లేక కొంచెం డబ్బులు లేక ఇబ్బంది పడి చాలా ఏడ్చి బాధపడ్డా. అన్నం దొరకక మెయిన్ అంటే నాకు ఫుడ్ విషయంలోనే చాలా బాధపడ్డా లైఫ్లో. ఇప్పుడు మీరు ఉండడానికి ఇల్లు అవన్నీ ఉన్నాయా? ఉండడానికి రెంట్ కట్టుకుంటున్నా. హైదరాబాద్లో ఉంటే ఫుడ్ ఉంది, మంచిగా వండుకుంటున్నా, టైంకి తింటున్నా, మంచిగా ఉంటున్నా. ఇప్పుడైతే ఏ టెన్షన్ లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు, అంతా బాగానే ఉంది. బాగానుంది. బాలు గారు ఫ్యూచర్లో సినిమాలు ఇప్పుడు ఏమైనా చేయబోతున్నారా? ఏమైనా వస్తున్నాయా 2025లో ఏమైనా? చిన్న సినిమాలు అయితే 2, 3 చేశాను. పెద్ద సినిమాలు అయితే ఇంకా అవకాశాలు రాలేవు. మన ఫ్యూచర్లో నాకు పెద్ద సినిమాలు రావచ్చు అనుకో. అలాగే బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక ఉంది నాగార్జున. బిగ్ బాస్కు మరి నన్ను ఎప్పుడు తీసుకుంటారో బిగ్ బాస్ తెలియదు. ఎవరేమో అడ్డమైన వాళ్ళని తీసుకుంటున్నారు, నన్ను ఎందుకు తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకోరు కానీ టాలెంట్ లేని వాళ్ళని తీసుకుంటారు. ఉప్పల్ బాలు గారు ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో అబ్బాయిల్లో వీళ్ళందరిలో ఎవరంటే ఇష్టం మీకు? నాకు ఇప్పుడు ఎవరు ఇష్టం అంటే ఇప్పుడు మనం కొంతమంది గెలవాలనే కోరుకుంటాం. ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మనకు తెలుసు, అందరికి సపోర్ట్ చేయలేం. మనకు నచ్చిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు నా లైఫ్లో కొంతమంది ఇష్టం నాకు. కొంతమంది బావాలంటే నాకు పిచ్చి. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను లైక్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మన కోసం ఆలోచించే వాళ్ళు, మనకేమైనా కావాలంటే హెల్ప్ చేసిన వాళ్ళే నాకు ఇంపార్టెంట్. అందరిని ఎందుకు లైక్ చేస్తాం? మనం లైక్ చేయము. మనల్ని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు, మన లైఫ్ పార్ట్నర్గా ఉన్నప్పుడు, మనకేమైనా అవసరం ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ళు మనం కోరుకుంటాం. సరే, ఇప్పుడు మీరు ఎంత చెప్పారు కదా, మీకు తోడుగా మీ కష్టాలు ఉన్న వాళ్ళు మీరు ఇష్టపడతా అంటారు కదా. సరే, మీ లైఫ్లో మీరు ఇష్టపడే పర్సన్ ఎవరు? అంటే మీకు ఆపదల్లో కష్టాలు తోడున్న మనిషి ఎవరు? నాకంటే లైఫ్లో చాలామంది వచ్చారు, వెళ్ళారు, అవసరానికి యూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అవసరానికి మాట్లాడమన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక బావ ఉంటాడు తారనకలో. ఆయన డీసెంట్గా పరిచయం అయ్యాడు. ఆయన పరిచయం అయ్యి 2 years అవుతుంది. ఆయన కొంచెం నాకు అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంటాడు. నా గురించి అర్థం చేసుకుంటాడు. ఎప్పుడు నేను ఏం అడిగినా ఏది కాదన్నాడు. ఎవరు గుడ్ జెన్యున్గా మంచి వ్యక్తి. నాకు ఆయన అంటే ఇష్టం బాగా. సరే, విమానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అంది విమానాన్ని ఫ్లైట్. గాల్ మోటార్ అంటారు, ఫ్లైట్ అంటారు. తార్లాకులు ఉన్న పేరేంటి? మీ బావగారి పేరేంటి? అదే మరి అది చెప్తాను ఒక్క నిమిషం. పేరు గుర్తొచ్చుకుంటారా? నేను బావని పిలుస్తాను ఎప్పుడు. మళ్ళా చెప్పలేదు.